ఇంతకుముందు వీడియోలలో శివకవి యుగానికి సంబంధించిన సంపూర్ణమైన విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో శివకవి యుగానికి సంబంధించి గత జేఎల్, డిఎల్, నెట్, సెట్ లాంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. గత పరీక్షల్లో నన్నె చోటుకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. అయితే వస్తు కవితను పేర్కొన్న కవి ఎవరు అనే ప్రశ్న గత యూజీసీ నెట్ ఎగ్జామ్లో అడిగారు. వస్తు కవితను మొట్టమొదటిసారిగా పేర్కొన్న కవి ఎవరు అని అంటే నాణ్యచోడుడు. అలాగే జాను తెలుగు అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న కవి ఎవరు అని అంటే మనకు నాణ్యచోడుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ ప్రశ్న, కృతిపతి స్తుతి చేసిన తొలి కవి ఎవరు అని అడిగాడు. ఓకేనా. నాణ్యచోడుడు రాసిన కుమార సంభవాన్ని తన గురువైన జంగం మల్లికార్జునుడికి మొదటిసారిగా అంకితం ఇచ్చే సాంప్రదాయానికి ఆద్యుడిగా ఈయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అట్లా ఆ జంగం మల్లికార్జునుడికి కుమార సంభవాన్ని అంకితం చేసేటప్పుడు అక్కడ తన గురువు గురించి మొదటిసారిగా ప్రస్తావించాడు. కాబట్టి కృతిపతి స్తుతి చేసిన తొలి కవి ఎవరు అంటే నాణ్యచోడుడు. తర్వాత కవిత్వం మదపు టేనుగు నడకలా ఉండాలని చెప్పిన కవి ఎవరు అని అంటే ఆయన కూడా నాణ్యచోడుడే. ఓకేనా. కవిత్వం మదపు టేనుగు నడకలా ఉండాలని పేర్కొన్నాడు. తర్వాత మార్గాదేశి కవితా భేదాలను మొదటిసారిగా పేర్కొన్న ప్రథమాంధ్రుడు ఎవరు అని అంటే నాణ్యచోడుడు. ఓకేనా. మార్గాదేశి పదాలను కవిత్వ పరంగా వాడిన ప్రథమాంధ్రుడు ఎవరు అని అంటే మనకు నాణ్యచోడుడు. తర్వాత మార్గాదేశి పదాలను కవిత్వ పరంగా వాడిన తొలి తెలుగు కవి ఎవరు అని అంటే కూడా నాణ్యచోడుడు. ఇది నాణ్యచోడుకు సంబంధించి గత ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు. ఇవే కాకుండా ఈ వచ్చిన క్వశ్చన్స్ చాలా సార్లు రిపీటెడ్గా అనేక ఎగ్జామ్లో రావడం జరిగింది. కాబట్టి నాణ్యచోడుడి గురించి మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అతి ముఖ్యమైన కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడికి సంబంధించి గత ఎగ్జామ్లలో గత పరీక్షల్లో చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. మీ అందరూ కూడా ఇంతకుముందు యూజీసీ నెట్, సెట్, జేఎల్, డిఎల్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. పాల్కురికి సోమనాథుడికి సంబంధించి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. తెలుగులో మొదటి శతకం ఏది అని ఇచ్చాడు. ఓకేనా. తెలుగులో మొదటి శతకం ఏది అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. తెలుగులో మొదటి శతకం వృషాదీప శతకం. ఓకేనా. తెలుగులో మొదటి శతకం ఏది అంటే వృషాదీప శతకం. మరి తెలుగులో పాల్కురికి సోమనాథుడు వృషాదీప శతకాన్ని రాయకముందే మల్లికార్జున పండితుడు శివతత్వసారం అనే శతకాన్ని రాశాడు. మరి అంతకుముందు ఒక శతకం ఉన్నప్పుడు తెలుగులో దీన్నే మొదటి శతకంగా ఎందుకు పరిగణిస్తారు అని అంటే సంపూర్ణమైన శతక లక్షణాలు కలిగిన మొట్టమొదటి శతకం ఏది అని అంటే వృషాదీప శతకం. ఓకేనా. సంపూర్ణమైన శతక లక్షణాలు కలిగిన మొదటి శతకం వృషాదీప శతకం. దీన్ని పాల్కురికి సోమనాథుడు రాశాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలుగులో వెలువడిన తొలి దేశీ వీరశైవ పురాణం. ఓకేనా. తెలుగులో వెలువడిన తొలి దేశీ పురాణం వీరశైవ పురాణం ఏది అంటే బసవ పురాణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ బసవ పురాణం అనేది తెలుగులో తొలి దేశీ పురాణం, తొలి సాంఘిక పురాణం, తొలి సాంఘిక కావ్యం, తొలి వీరశైవ పురాణం. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బసవ పురాణంలో కథానాయకుడు బసవేశ్వరుడు. అక్కడ బసవేశ్వరుడి చరిత్రతో పాటు మొత్తం 75 మంది కథలు ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ప్రశ్నకు సంబంధించి మనము చాలా క్లారిటీగా నేర్చుకోవాలి. ఇప్పుడు బసవ పురాణం గురించి తెలుగులో వెలువడిన తొలి దేశీ పురాణం ఏది అని అడిగినప్పుడు మనం బసవ పురాణం అని గుర్తుపెట్టుకుంటాం. కానీ భవిష్యత్తులో రాసే ఎగ్జామ్లో ఈ బసవ పురాణం నుంచే క్వశ్చన్ ఇంకొకలా అడగవచ్చు. ఎగ్జాంపుల్గా బసవ పురాణంలో కథానాయకుడు ఎవరు, అందులో ఏ భక్తుల కథలు ఉంటాయి, ఎంతమంది భక్తుల కథలు ఉంటాయి, ఇలాంటి విషయాలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రశ్న నుంచి మనము మరింత సమాచారాన్ని సేకరించుకునే అలవాటు చేసుకోవాలి. ఓకేనా. తర్వాత చెన్నమల్లు సీసాలు రాసిన వారు ఎవరు. ఓకేనా. చెన్నమల్లు సీసాలు రాసిన వారు ఎవరంటే ఇది 32 సీసా పద్యాలు కలిగిన కృతి. దీంట్లో చెన్నమల్లు అనే మక్తం ఉంటుంది కాబట్టి దీన్ని చెన్నమల్లు సీసాలు అంటారు. ఈ చెన్నమల్లు సీసాలు అనే శతకాన్ని రాసిన వాడు పాల్కురికి సోమనాథుడు. ఓకేనా. తర్వాత తెలుగులో మొదటిసారిగా శతకాన్ని రాసిన వారు ఎవరు అని అంటే ఈయన కూడా పాల్కురికి సోమనాథుడే. ఓకేనా. తర్వాత ద్విపదలో భక్తి తత్వాన్ని ప్రచారం చేసిన కవి. ద్విపదకు పట్టం కట్టి మొట్టమొదటిసారిగా ద్విపదలో రచనలు చేసిన కవి ఎవరు అని అంటే పాల్కురికి సోమనాథుడు. ఆయన తన ద్విపద రచన ద్వారా ఓకేనా
ద్విపద రచనల ద్వారా పండితారాధ్య చరిత్ర, తర్వాత బసవ పురాణం లాంటి ద్విపద కావ్యాల ద్వారా ఆయన ఏం చేశాడు, శైవ మతానికి సంబంధించిన భక్తి తత్వాన్ని ప్రచారం చేశాడు. ఓకేనా. తర్వాత వీరిలో భిన్న కావ్య సాంప్రదాయానికి ఆద్యుడు ఎవరు? ఓకేనా. వీరిలో భిన్న కావ్య సాంప్రదాయానికి ఆద్యుడైన కవిని గుర్తించండి అని ప్రశ్న ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్లలో పాల్కురికి సోమనాథుడు ఒకరు. ఓకేనా. ఈయన భిన్న కావ్య సాంప్రదాయానికి ఆద్యుడు. ఎందుకంటే కన్నడ, సంస్కృతం, తెలుగులో రచన చేశాడు. అలాగే ఉదాహరణ కావ్యాలు రాశాడు. ఓకేనా. అష్టకము, స్తవము వీటికి సంబంధించి సంస్కృత కావ్యాలు కూడా రాశాడు. ఓకేనా. ఇట్లా అనేక కావ్యాలను రాశాడు కాబట్టి మొట్టమొదటి శతకాన్ని రాశాడు. ఇట్లా భిన్న ప్రక్రియలకు సంబంధించిన కావ్యాలను రాశాడు కాబట్టి ఈయన భిన్న కావ్య సాంప్రదాయానికి ఆద్యుడిగా పాల్కురికి సోమనాథుడిని పేర్కొంటారు. తర్వాత త్రిభంగి ఛందస్సును సృష్టించిన వారు ఎవరు అని అంటే పాల్కురికి సోమనాథుడే. తర్వాత ఉదాహరణ కావ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టినవాడు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ఉదాహరణ కావ్యాన్ని రాసినవాడు పాల్కురికి సోమనాథుడు. ఈయన రాసిన ఉదాహరణ కావ్యం ఏంటంటే బసవోదాహరణం. ఓకేనా. బసవోదాహరణం. తర్వాత తెలుగు సంస్కృత భాషల్లో ఉదాహరణ ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? ఇప్పుడు ఉదాహరణ కావ్య ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అని అంటే పాల్కురికి సోమనాథుడు అనుకున్నాం. ఆయన మొట్టమొదటిసారిగా తెలుగులో ఉదాహరణ బసవోదాహరణం అనే కావ్యాన్ని రాశాడు. ఆ బసవోదాహరణం అనే కావ్యము తెలుగులో రాయబడింది, అలాగే సంస్కృతంలో కూడా రాయబడింది. కాబట్టి తెలుగు సంస్కృత భాషలో ఉదాహరణ ప్రక్రియకు ఆద్యుడు ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. తర్వాత తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం మనం ఇప్పుడే చెప్పుకుంటున్నాం బసవోదాహరణం. చూడండి, బసవోదాహరణానికి సంబంధించి 3 ప్రశ్నలు వరుసగా ఎగ్జామ్లలో అడిగాడు. కానీ అడిగిన ప్రతిసారి క్వశ్చన్ మార్చి అడిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని కోణాల్లో క్వశ్చన్ని అర్థం చేసుకొని క్వశ్చన్కు సంబంధించిన మిగతా విషయాన్ని కూడా మనం సంపూర్ణమైన విషయాన్ని నేర్చుకోవాలి. అందుకోసమే చెప్తున్నా. తర్వాత పాల్కురికి సోమనాథుడు రాసిన రగడ ఏది అంటే బసవ రగడ. ఓకేనా. బసవ రగడ ఇది కన్నడ కృతి. తొలి తెలుగు ప్రజాకవి. ఓకేనా. తొలి తెలుగు ప్రజాకవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఎందుకంటే బసవ పురాణంలో అనేక మంది భక్తులకు సంబంధించిన కథలను, తర్వాత సామాజిక విషయాలకు, ఓకేనా, సామాజిక విషయాలన్నింటినీ తన కావ్యంలో వివరించాడు. అంటే మొదటిసారిగా తెలుగు సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి చేర్చిన వాడు, ప్రజా జీవితాన్ని కావ్యాల్లో చేర్చిన కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. కాబట్టి ఈయన తొలి తెలుగు ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. శతకకర్తల్లో ఆద్యుడుగా పరిగణించబడుతున్న కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఎందుకంటే ఈయన మొట్టమొదటిసారిగా శతక లక్షణాలు కలిగిన వృషాధిప శతకాన్ని రాశాడు కాబట్టి పాల్కురికి సోమనాథుడిని శతకకర్తల్లో ఆద్యుడిగా పేర్కొంటారు. తర్వాత మాదిగయే తొలిమయి ఎల్ల అని పేర్కొన్నది ఎవరు అని అంటే ఈయన కూడా పాల్కురికి సోమనాథుడే. ఎందుకంటే అస్పృశ్యత గురించి మొట్టమొదటిసారిగా తన రచనల్లో తెలియజేసిన కవి ఎవరు అంటే ఆయన పాల్కురికి సోమనాథుడు. ఆయన ఏమన్నంటే మాదిగయే తొలిమయి ఎల్ల అని పేర్కొన్నాడు. ఓకేనా. ఇది. తర్వాత బసవ పురాణంలో ఉన్న ఛందస్సు ఏంటి అంటే ద్విపద. ఓకేనా. బసవ పురాణం ద్విపద ఛందస్సులు రాశాడు. ఓకేనా. పండితారాధ్య చరిత్ర కానీ బసవ పురాణం కానీ 2 ద్విపదలో రాయబడిన కావ్యాలు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వృషాదీప శతకంలో ముఖ్యంగా ఏమి వర్ణింపబడ్డాయి అంటే భక్తుల కథలు. ఎవరి భక్తుల కథలు అంటే వీరశైవ మతానికి సంబంధించిన భక్తుల కథలు వృషాదీప శతకంలో వివరించబడ్డాయి. వృషాదీప శతకంలోనే కాదు, పండితారాధ్య చరిత్రలో, బసవ పురాణంలో, మిగతా కావ్యాలన్నింటిలో కూడా వీరశైవ మతానికి సంబంధించిన భక్తుల కథలు వర్ణింపబడ్డాయి. ఓకేనా. బసవ పురాణంలో బసవేశ్వరుడి చరిత్రతో పాటు 75 మంది కథలు. తర్వాత పండితారాధ్య చరిత్రలో పండిత మల్లికార్జున పండితుడితో పాటుగా మిగిలిన కొంతమంది భక్తుల కథలు. వృషాదీప శతకంలో కూడా వీరశైవ మతానికి సంబంధించిన భక్తుల కథలు వివరించబడ్డాయి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. తర్వాత తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా కీర్తించబడే కావ్యం ఏది అంటే పండితారాధ్య చరిత్ర. తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా కీర్తించబడుతున్న గ్రంథం ఏది అంటే పండితారాధ్య చరిత్ర. మరి ఆ పండితారాధ్య చరిత్రలో వైద్యశాస్త్రానికి సంబంధించిన విషయాలు, తర్వాత పాల్కురికి సోమనాథునికి కలిగిన కళ అష్టభాష ప్రావీణ్యం కూడా అందులో తెలియజేయబడుతుంది. దాంతో పాటుగా వీరశైవ మతానికి సంబంధించిన భక్తుల కథలు, అలాగే పండితారాధ్యుని చరిత్ర కూడా మనకు అందులో కనిపిస్తుంది. ఇట్లా సమగ్రమైన విషయాలు అందులో ఉన్నాయి కాబట్టి తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితారాధ్య చరిత్రను కీర్తిస్తారు. తర్వాత చిరుతొండ నంబికథ కలిగిన కావ్యం ఏది? బసవ పురాణం. ఇంతకు నేర్పుకున్నాం కదా, బసవ పురాణంలో పండిత బసవేశ్వరుడి చరిత్రతో పాటు 75 మంది కథలు ఉన్నాయని చెప్పినాం కదా. ఆ 75 మంది కథలో చిరుతొండ నంబి కథ కూడా ఒకటి. ఓకేనా. ఎవరు గొడగూచి కథ, కడపూరి కన్నప్ప కథ, ఉడుమూరి కన్నప్ప కథ, మడివేలు మాచయ్య కథ, భక్త కన్నప్ప కథ, చిరుతొండ నంబి కథ, ఇలాంటి కథలన్నీ కూడా బసవ పురాణంలో ఉన్నాయి. సంస్కృత ఆంధ్రాలలో తొలి ఉదాహరణ కావ్యకర్త ఎవరు? పాల్కురికి సోమనాథుడు. ఇక్కడ చూడండి మీరు, తెలుగు
సంస్కృత భాషలో ఉదాహరణ కావ్య ప్రక్రియ ఆద్యుడు ఎవరు అని అడిగారు కదా. ఇదే క్వశ్చన్ యాజిటీగా మరి నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడిగారు. సంస్కృత ఆంధ్రలో తొలి ఉదాహరణ కావ్యకర్త ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. అంటే మనం ఈ ప్రశ్నలు ఎట్లొచ్చినాయనే విషయాన్ని మనం తెలుసుకుంటే తర్వాత భవిష్యత్తులో రాయబోయే ఎగ్జామ్లో ప్రశ్నలు ఎట్లొస్తాయనే విషయాన్ని మనం అంచనా వేసి నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇది పాల్కురికి సోమనాథుడికి సంబంధించి మొత్తము 19 ప్రశ్నలు అడిగారు. కానీ చాలా ఎగ్జామ్లలో ఇవే ప్రశ్నలు రిపీటెడ్గా వచ్చినాయి. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలి, పాల్కురికి సోమనాథుడి గురించి కూడా నేర్చుకోవాలి. తర్వాత శివకవి యుగానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. శివతత్వసార కర్త ఎవరు అంటే మల్లికార్జున పండితుడు. ఓకేనా. మల్లికార్జున పండితుడు శివతత్వసారం అనే శతకాన్ని రాశాడు. ఇది తెలుగులో మొట్టమొదటి శతకం. కానీ దీంట్లో శతక లక్షణాలు ఏం లేవు. ఓకేనా. మకుట నియమం లేదు, సంఖ్యా నియమం లేదు. దాంతో పాటుగా శివ, అజ, రుద్ర, భవ అనే 4 రకాల మకుటాలు మనకి ఇందులో కనిపిస్తాయి. ఓకేనా. తర్వాత ద్విపదా ఛందస్సును ప్రారంభించిన కవి ఎవరు అంటే శివకవులు. ఓకేనా. ద్విపదా ఛందస్సు ఎవరి కాలంలో వచ్చింది? శివకవి. అంటే శైవయుగంలో శివకవి యుగానికి సంబంధించి అడుగుతున్నారు కాబట్టి శివకవులు అనే వాళ్ళు ద్విపదా ఛందస్సును ప్రారంభించారు. తర్వాత మల్లికార్జున పండితుడు రాసిన శతకం ఏదంటే శ్రీగిరి మల్లికార్జున శతకం. ఈ శతకం అలభ్యం. ఓకేనా. ప్రశ్న లభించట్లేదు. మల్లికార్జున పండితుడు శివతత్వసారంతో పాటుగా శ్రీగిరి మల్లికార్జున శతకం రాసినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇది మనకు అలభ్యం. ఓకేనా. ఇది అలభ్యం. ఒకసారి లభ్య రచన గురించి అడగవచ్చు, మరొకసారి అలభ్య రచన గురించి అడగవచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం క్లారిటీగా ఉండాలి. తర్వాత వీరశైవ సిద్ధాంతకర్త ఎవరు అంటే బసవేశ్వరుడు. ఓకేనా. వీరశైవ సిద్ధాంతకర్త ఎవరు అంటే బసవేశ్వరుడు. క్వశ్చన్ చూడండి ఎట్లా అడిగారు. వీరశైవ మత స్థాపకుడు ఎవరంటే బసవేశ్వరుడు అని మనం చెప్తాం. కానీ వీరశైవ సిద్ధాంతకర్త అంటే కూడా బసవేశ్వరుడే. క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా కూడా నేర్చుకోండి. తర్వాత వస్తు కావ్యాబ్జ రవి అని నన్నేశ్వరుడు ఎవరిని కీర్తించాడు అంటే వాల్మీకిని. ఓకేనా. వాల్మీకి ఉన్న బిరుదు ఏంటంటే వస్తు కావ్యాబ్జ రవి. ఈ వస్తు కావ్యాబ్జ రవి అని ఎవరు కీర్తించారు? నన్నేశ్వరుడు వాల్మీకిని కీర్తించాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలుగు సాహిత్యంలో మొదటి కృతిభర్త. కృతికర్త అంటేనేమో రచన చేసిన వారు, కృతిభర్త అంటే ఆ రచనను అంకితం పొందినవారు. ఓకేనా. ఇక్కడ మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నన్నెచోడుడు కుమార సంభవం అనే రచన చేసి ఆ రచనను జంగమ మల్లికార్జునుడికి అంకితం ఇచ్చాడు. ఓకేనా. ఇదే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా అంకితం ఇవ్వబడిన గ్రంథం. మరి అంకితం తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే జంగమ మల్లికార్జునుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత శివతత్వసారాన్ని తొలి శతకంగా భావించకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే అందులో మకుట నియమం లేకపోవడం. ఓకేనా. ఎందుకంటే శతకం అంటే ఆ శతకానికి కొన్ని సంపూర్ణమైన లక్షణాలు ఉంటాయి. 100 నుంచి 108 పద్యాలు ఉండాలి. తర్వాత సంఖ్య మకుట నియమం ఉండాలి. ఓకేనా. కానీ ఇక్కడ మకుట నియమం అనేది లేదు. ఎందుకంటే శివ, అజ, రుద్ర, భవ అనే 4 మకుటాలు ఉన్నాయి. అది శతకానికి అంత సూటబుల్ కాదు కాబట్టి శివతత్వసారాన్ని తొలి శతకంగా పండితులు భావించలేదు. ఇది శివకవి యుగానికి సంబంధించి గత జేఎల్, డిఎల్, నెట్, సెట్ లాంటి పరీక్షల్లో వచ్చిన గత ప్రశ్నలు. తర్వాత వీడియోలో మనం తిక్కన యుగానికి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు నా వీడియోని చూశారు కాబట్టి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తర్వాత అప్లోడ్ చేసే వీడియో, నేను అప్లోడ్ చేసిన వెంబడే వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.